డబ్ల్యూడి గ్యాన్ గురించి మాట్లాడేది. ఎవరైనా అసలు ఆయన కాన్సెప్ట్స్ ఏంటి? డబ్ల్యూడి గ్యాన్ అని అంటే ఆయన పూర్తి పేరు వచ్చేసి స్టాక్ మార్కెట్ మీద కంప్లీట్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ కూడా మనం నేర్చుకునే అంత అవసరమా? నాకు నేర్చుకునే అంత టైం లేదు, బట్ నా మనీ నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మనీ కంట్రోల్ వెబ్సైట్లో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లలితేంద్రనాథ్ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అలాగే లైఫ్ కోచ్. నమస్కారం అండి. నమస్తే. సో ఇందాకటి నుంచి మీరు డబ్ల్యూడి గ్యాన్ గురించి మాట్లాడారు. అసలు అది ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరైనా అసలు ఆయన కాన్సెప్ట్స్ ఏంటి? డబ్ల్యూడి గ్యాన్ అని అంటే ఆయన పూర్తి పేరు వచ్చేసి విలియం డెల్బర్ట్ గ్యాన్. ఓకే. ఆయన 1902 నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ఆయన 1955లో చనిపోయారు. ఓకే. అంటే 1992లో ఎన్ఎస్సి అనేది స్టార్ట్ అయింది. మన ఇండియాలో అసలు మన ఇండియాలో స్టాక్ మార్కెటే లేదు. 1988లో సెబీ అథారిటీ వచ్చింది. దానికి ముందు ఒక 2 years 86 to 88 పీరియడ్ లో క్యాపిటల్ ఆఫ్ కంట్రోలర్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ అథారిటీగా ఉంది స్టాక్ మార్కెట్ కి. దాని తర్వాత సెబీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే. అయితే మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అవ్వక ముందే 1902లోనే స్టాక్ మార్కెట్ మీద ఇప్పుడున్నంత మన కంప్యూటర్స్ ఇవన్నీ లేని రోజుల్లోనే ఆయన దాని మీద ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే. అయితే అది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు, కొంచెం టఫ్ సబ్జెక్ట్. నేను ఎక్కువగా దాని మీద రీసెర్చ్ చేశాను. ఓకే. ఆయన ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ అట్ ది సేమ్ టైం ఆయన పర్టికులర్ గా ఇండియన్ ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. స్టాక్ మార్కెట్స్ ని సాల్వ్ చేయడానికి ఇండియన్ ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. ఓకే. సో మనకి అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, దీనికి స్టాక్ మార్కెట్ కి రిలేషన్ ఉంది. సో ప్లానెటరీ మూమెంట్స్ కి స్టాక్ మార్కెట్ కి రిలేషన్ ఉంది. సో దీనికి జామెట్రీ అండ్ ప్లానెటరీ మూమెంట్స్ రెండింటిని కలిపి ఆపరేట్ చేస్తే స్టాక్ మార్కెట్ ని బాగా ప్రిడిక్ట్ చేయొచ్చు. లైక్ 1 year ని ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ లో ఏం జరగబోతుంది అంటే కరెంట్ ఇయర్ ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ ఇయర్ లో ఈ ఇయర్ ట్రెండ్ అవుతుందా అవదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ అనేది చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది. కానీ నేను డిసెంబర్ ఎండింగ్ అంటే అరౌండ్ డిసెంబర్ 25th 26th ఆ టైంకే నేనేంటంటే అంటే ఒక 1 year కంప్లీట్ అయింది. అంటే నేనేంటంటే 1 year ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ చెప్పగలను. 1 month చేసి నెక్స్ట్ మంత్ అట్లా నా స్కిల్ అంతవరకే ఉంది. సో నేను అంతే నేర్చుకున్నాను ఆయన దగ్గర, అంటే ఆయన ఫిలాసఫీ నుంచి నేను అంతే నేర్చుకున్నాను. సో ఆ ప్రకారంగా నేను ఆయన కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు కొంతమందికి చెప్పాను నెక్స్ట్ ఇయర్ గోల్డ్ బాగా పెరుగుతుంది అని చెప్పాను. అయితే నేను పెరుగుతుంది అనుకున్నాను కానీ ఇంత లెవెల్లో పెరుగుతుందని నాకు తెలియదు. సో నేను అసలు యాక్చువల్ గా గోల్డ్ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత వాస్ట్ గా చాలా క్విక్ గా పెరిగింది. సో నేను చెప్పినప్పుడు గోల్డ్ రేట్ అనేది అరౌండ్ 1900 చేంజ్ లో ఉంది. ఇప్పుడు అది 2400 చేంజ్ కి వచ్చింది. అంటే $1900 లో ఉండేది $2400 లో ఉంది. సో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months లో $400 గోల్డ్ ప్రైస్ రైజ్ అవటం అంటే కొంచెం ఇదనే చెప్పాలి. సో దానికి ఎక్కడో ఆస్ట్రాలజీకి అలా లింక్ ఉంది అంటారు. జస్ట్ లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఏదో రియాక్షన్ వస్తుంది. అది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో మార్కెట్ అనేది కంప్లీట్లీ న్యూస్ సెన్సిటివ్. ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఎక్కడో ఒక దేశం ఇంకో దేశం మీద వెపన్ ప్రయోగించింది అని చెప్పగానే, ఒక బాంబ్ వేసింది అని చెప్పగానే వెంటనే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. సేమ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు. తర్వాత 2 దేశాల మధ్యలో ఏదన్నా ఒక సప్లై ఆగిపోయింది, లైక్ ఆయిల్ సప్లై ఆగిపోయింది, గోల్డ్ సప్లై ఆగిపోయింది, ఇట్లా ఏదన్నా చిన్న ఏదన్నా అంటే అది మన కంట్రీకి సంబంధించింది కాదు, అవుట్ ఆఫ్ వేరే కంట్రీ, బట్ మన కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్ ఇంటర్లింక్డ్ కాబట్టి. ఎందుకు అంటే ప్రతి కంట్రీ వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కరెక్ట్. వేరే కంట్రీస్ మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఆబ్వియస్ గా ఎక్కడ ఏం జరిగినా అది అన్ని మార్కెట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మార్కెట్ లో ఏంటంటే న్యూస్ కి మార్కెట్స్ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాయి. ఓకే. సో యూజువల్ గా ఇప్పుడు ట్రేడింగ్ అంటే మనం కొంత నేర్చుకోవాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి, ఎవ్రీడే చేస్తూ ఉండాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం నేర్చుకునే అంత అవసరమా, లేకపోతే నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదా, నేర్చుకుంటే బెటర్ అంటారు? అంటే మినిమం ఎంతో కొంత ఐడియా ఉంటే బెస్ట్. అయితే ఒకవేళ నాకు నేర్చుకునే అంత టైం లేదు, బట్ నా మనీ నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే గనక మనీ కంట్రోల్ వెబ్సైట్ లో
మనకి బ్రోకర్ రీసెర్చ్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఓకే. సో ఆ బ్రోకర్ రీసెర్చ్ లోకి వెళ్తే ఎవ్రీడే ఏ రీసెర్చ్ కంపెనీ లైక్ మోతిలాల్ ఓస్వాల్ కానీ, షేర్ ఖాన్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వీళ్ళంతా ఏంటంటే రీసెర్చ్ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ రికమెండేషన్స్ కూడా విత్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇస్తారు. ఓకే. ఈ స్టాక్ ఎందుకు గ్రో అవుతుంది, ఎన్ని మంత్స్ లో, లైక్ ఒక టార్గెట్ ఇస్తారు 12 to 18 months, లేకపోతే 18 to 36 months, ఇలా ఒక టార్గెట్ ఇస్తారు. సో అలాంటి వాటిని బేస్ చేసుకుని దాంట్లో వాళ్ళు స్టాప్ లాస్ కూడా ఇస్తారు. సో ఇంతకన్నా తగ్గితే మాత్రం ఆ లాస్ బుక్ చేసుకోండి, బట్ హోల్డ్ చేయండి అని చెప్తారు. సో మేము నేర్చుకునే అంత టైం మాకు లేదు, సో మేము జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేస్తాము అంటే, సో అవి వాటిని బేస్ చేసుకుని కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ సార్. యూజువల్ అంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారము ట్రేడర్స్ ఎక్కువ లాస్ అవుతున్నారు కాబట్టి సెబీ కొత్త రూల్స్ పాస్ చేస్తుంది ఎఫ్ఎన్ఓ దాని మీద. అండ్ అలాగే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే ట్రేడర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు, నష్టపోకుండా ఉండడానికి ఏం చేస్తే బెటర్? అసలు ఈ సెబీ రూల్స్, కొత్త రూల్స్ పాస్ చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి దాని? సెబీ కొత్తగా ఇచ్చిన అంటే కమిటీ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి, బట్ సెబీ ఇంకా అఫీషియల్ గా ఈ పని చేస్తున్నాము అంటే అనౌన్స్ చేయలేదు. సెబీ ఈ రూల్స్ పాస్ చేస్తున్నాము అనేది అనౌన్స్ చేయలేదు మనకి. అయితే ఏంటంటే అసలు డిమాట్ అకౌంట్ లో ఇప్పుడు సెబీ పెట్టాలనుకుంటున్న రూల్స్ F&O సెగ్మెంట్ మీద. మనం ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా సింపుల్ గా ఓపెన్ చేయొచ్చు, కానీ మన డిమాట్ అకౌంట్ లో F&O సెగ్మెంట్ అనేది యాక్టివేషన్ అవ్వాలి అంటే మనం 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటేనే మనకి F&O సెగ్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల F&O సెగ్మెంట్ యాక్టివేట్ చేసే బదులు అసలు స్టాక్ మార్కెట్ మీద ఒక బేసిక్ టెస్ట్ పెట్టి ఈ టెస్ట్ పాస్ అయిన సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే F&O సెగ్మెంట్ యాక్టివేట్ చేస్తాము అనే రూల్ పాస్ చేస్తే, సో ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే F&O సెగ్మెంట్ ని యాక్టివేట్ చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ట్రేడర్స్ నష్టపోతున్నారు కాబట్టి ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నాము అంటున్నారు, బట్ ట్రేడర్స్ మీద అంత మమకారం ఎవరికి ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు లాస్ అయినా సరే ట్యాక్స్లు కడతారు. కరెక్ట్. ట్రేడర్స్ ఇంకా హ్యాపీ కదా. ట్రేడర్స్ ప్రాఫిట్సే కాదు, లాస్ వచ్చినా వీళ్ళు ట్యాక్స్లు కడతారు. అంటే ట్రేడింగ్ మీద వచ్చే కొన్ని ట్యాక్సెస్ ఉంటే ఆ ట్యాక్సెస్ వాళ్ళు కడతారు. సో ట్రేడర్స్ మీద ఎవరికి ఏమి అయ్యో వీళ్ళు నష్టపోతున్నారు, అయ్యో పాపం అనేది ఏమి ఉండదు. నిజంగా అంత అయ్యో పాపం అనే గనక ఉండుంటే వాళ్ళు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే, ఒక క్యాపిటల్ మీద ఈ రోజు మార్నింగ్ ఒక ట్రేడర్ 10,000 క్యాపిటల్ తో ట్రేడ్ చేశాడు. ట్రేడ్ చేసిన తర్వాత అతను 5,000 రూపీస్ లాస్ అయ్యాడు అంటే అతని క్యాపిటల్ 50% వైప్ అవుట్ అయిపోయింది. సో అతను ఇప్పుడు మనకి ఆధార్, పాను లింక్ అయి ఉంది కాబట్టి ఈ డిమాట్ అకౌంటే కాదు ఇంకా ఏ డిమాట్ అకౌంట్ లోనూ ఈ పాన్ నంబర్ మీద 6 months ట్రేడింగ్ జరగకూడదు. జరగకుండా బ్లాక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇతను నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఓకే, బట్ అది కొంచెం కష్టంగా ఉంటుంది ట్రేడర్స్ కి. ఒక ఆల్రెడీ ఉంది. ఓకే, యుఎస్ లో పీపుల్ చాలా మంది ఏంటంటే ఒక పద్ధతిగా వాళ్ళకి వారానికి మినిమం ఇన్ని ట్రేడ్స్ చేయాలి, ఇంత లిమిటెడ్ ట్రేడ్స్ చేయాలి, ఇంత లాస్ అయితే అకౌంట్ సస్పెండ్ అవటము, ఇట్లాంటి చాలా ఉంటాయి. సో ఆ వేలో ఇండియాలో అలాంటి రూల్స్ ఏం లేవు. ఇండియాలో కూడా ఒకప్పుడు ఉండేవి. మీరు ఇందాక హర్షద్ మెహతా గురించి అడిగారు. హర్షద్ మెహతా స్కామ్ లో కూడా మీరు చూస్తే హర్షద్ మెహతా అకౌంట్స్ ఒకప్పుడు సస్పెండ్ చేశారు, ఎందుకంటే లాసెస్ లోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఆ అకౌంట్స్ ని సస్పెండ్ చేశారు. సో అట్లా ఒక మినిమల్ ఒక క్యాపిటల్ అమౌంట్ లో 50% లాస్ అయిపోయారు అంటే వాళ్ళ అకౌంట్స్ ని ఒక 6 months సస్పెండ్ చేశారు అనుకోండి. సో దట్ ఏంటంటే వాళ్ళు కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత రిస్క్ కి వెళ్ళరు, జాగ్రత్త పడతారు, ఎక్కువ రిస్క్ కి వెళ్ళరు. సో ఇట్లా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. లేదు ఇంకా వాళ్ళ మీద ఇంకా మనం అడిషనల్ గా ఏమన్నా డబ్బులు సంపాదించాలంటే, ఇప్పుడు 16 crores డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. 16 crores అంటే అందులో ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరికి మినిమం 2 ఉంటాయి కాబట్టి మనం 8 crores వేసుకున్నాం. ఈ 8 crores లో 8 crores ట్రేడర్స్ లో 10% కదా సక్సెస్ అవుతుంది. సో 10% అంటే 80 lakhs. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ పెట్టి ఈ ఎగ్జామ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తేనే F&O సెగ్మెంట్ యాక్టివేషన్ అవుతుంది అనేది ఒకటి పెట్టి ఆ ఎగ్జామ్కి ఒక 1000 రూపాయలు డబ్బులు పెడితే తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే కూడా ప్రతి సంవత్సరం ఒక 1000 రూపాయలు కట్టాలి అంటే సంవత్సరానికి 80 కోట్లు ఈజీగా డబ్బులు వస్తాయి. సో దానికోసం ట్రేడర్స్ అనవసరంగా
ట్రేడర్స్ నష్టపోతున్నారు, సో ట్రేడర్స్ కోసమే ఆ ట్రేడర్స్ rules కోసమే మేము మారుస్తున్నారు. రూల్స్ పాస్ చేస్తున్నాము అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంత జాలి దయ కరుణ సెబీ వాళ్ళకి ఇవి లేదంట. ట్రేడర్స్ మీద ఎవరికి ఉండదు. ఓకే ఓకే సార్. అది.